హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాళ వచ్చేసి రక్షాబంధన్ అండి. సో, మన ఛానల్‌ని ఫాలో అయ్యే అన్న తమ్ముళ్ళందరికీ, ఫాలో అవ్వని వాళ్ళందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ వ్లాగ్. సో, మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది ఇవాళ మీతో అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. సో, నేను కూడా అన్నయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాను రాఖీ అట్లా. సో, అది ఇంకా వ్లాగ్ అంతా కూడా కంటిన్యూ అవుతుందండి. సో, చూస్తూ ఉండండి. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. రైట్ హ్యాండే రైట్ హ్యాండ్ ఏదన్నాడు. ఓహో, మనం 4 తీసుకోవాలి అయితే. ఇదిగో తేజక్కకి, ఇదిగో ఆద్యక్కకి, వరినిది ఇదిగో ఆద్యక్కకి కట్టినాక ఈ చేత్తో యుఎస్ లో నీకు నచ్చింది కొనుక్కో, ఓకేనా? అక్కడికి సో ఇంక ఇక్కడైతే అమ్మాయి వాళ్ళు వాస్విక్కి షణ్విక్కి రాఖీ అయితే కట్టేశారండి. ఏంటి వీళ్ళు మళ్ళీ చేసిన నుంచి వచ్చారా అనుకుంటారేమో, మోస్ట్లీ అనుకోరులేండి. బట్ ఏంటంటే అక్క వాళ్ళు వెళ్ళేటప్పుడే అమ్మాయి వాళ్ళు ఇట్లా రాఖీ అయితే కట్టారనమాట. అంటే దగ్గరలోనే ఉంది కదా, ఈ టైంకి వెళ్తున్నాము అని చెప్పేసి ఇంక వెళ్ళే అప్పుడే కట్టారు. ఇక్కడ మావాడు చూడండి, అమ్మాయి వాళ్ళకి డబ్బులు ఇవ్వమంటే వాటిల్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. ఏ చేత్తో ఇచ్చేది? ఇది కూడా ఇవ్వు, ఇవ్వమ్మ. ఇదిగో మమ్మ కాదు, ఇవ్వు ఇవ్వమ్మా. రాఖీ కట్టి స్వీట్ నోట్లో పెట్టలేదేంది? అయిపోయినా. సో ఇంకా అట్లా వెళ్లే రోజు అమ్మాయి వాళ్ళు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ అయితే కట్టారండి. ఇంకా ఇది ఫస్ట్ టైం అనుకుంటా వాళ్ళు కట్టడము. ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా రాఖీ పండగకి ఇక్కడ లేరు. అండ్ వాస్విక్ వాళ్ళు కట్టించుకోవడం కూడా ఇది ఫస్ట్ టైం. వీళ్ళకి ఇంతవరకు ఎవరు కూడా కట్టలేదు అనమాట. ఇంకా వాళ్లే కదా అక్కలు. సో ఇంకా వాళ్ళు అక్కడ ఉండడంతో ఇంకెవరు కూడా కట్టలేదు. వాళ్ళు వీళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇదే. ఇంకొంచెం ఈ 4 రోజులు ఉన్నట్లయితే బాగుండేది. అంటే ఇంకా 9th కదా రాఖీ. సో వాళ్ళు 29th అట్లా వెళ్ళారు. ఆల్మోస్ట్ ఒక 10 days ఉన్నట్లయితే బాగుండేది. బట్ ఇంకా వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అనేసి ఇంక అప్పుడు వెళ్ళిపోయారు అనమాట. సో అట్లాగే ఇంకా రాఖీ కాదు కదండి ఆ రోజు, ఇక ఆ ఫీలింగ్ రాలేదు. కానీ ఇంక వెళ్ళేప్పుడు మాత్రం కట్టారు. సో అది ఇంకా రాఖీ పండుగ రోజు కూడా కట్టమని 2 ఇచ్చారు అన్నమాట. సో ఇంకా అవి ఇక్కడ నేనైతే పూజ చేస్తూ ఉన్నాను. మామూలుగా అన్నయ్యకి కట్టేవి, ఇంకా వాస్విక్ వాళ్ళకి కట్టేవి నేను ఇక్కడైతే దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పూజ చేస్తున్నాను అనమాట. అంటే రాఖీలు కూడా మనం ఇట్లా పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి పూజ చెయ్యాలంటండి. నాకు ఇన్నాళ్ళు తెలియదు అనమాట. నార్మల్ గా దేవుడి దగ్గర పెట్టడము అంతే, ఇంకా అట్లా కట్టేసే వాళ్ళం. కానీ బట్ ఇట్లా పర్టికులర్ గా పూజ అట్లయితే చేసేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు ఏంటంటే మొన్న చూసాను అనమాట. నేను మొన్న రీసెంట్ గా చూసాను, ఇట్లా దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు పూలతో పూజ చెయ్యాలి రాఖీలకి, ఎందుకంటే రక్ష కదా, అందుకని చెప్పేసి చెయ్యాలి అని చెప్పేసి మొన్న రీసెంట్ గా చూసాను అనమాట. ఇంకా అందుకని నేను అన్నయ్యకి కట్టేవి, ఇంకా మొన్న అమ్మాయి వాళ్ళు ఇప్పుడు వాస్విక్ వాళ్ళకి కట్టమని ఇచ్చినవి అన్నీ కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా
అట్లా పూజ అయితే చేస్తూ ఉన్నాను. సో అది ఇంకా ఇక్కడ నేను వేసుకున్న ఈ ఫ్రాక్ వచ్చేసి మన పేజ్ లోదేనండి, మన కలెక్షన్ అనమాట. సిరీస్ క్లోజెట్ అని కొత్త పేజ్ స్టార్ట్ చేశాను కదా, సో మన కలెక్షన్ లో ఫ్రాకే అది. సో ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. సో మన కలెక్షన్ లో ఫ్రాకే అది. కావాలంటే ఒకసారి మన పేజ్ ని విజిట్ చేయండి. సో రీసెంట్ గా కదా స్టార్ట్ చేసింది, కొంచెం కలెక్షన్ అంతా ఇంకా తెస్తూ ఉన్నాను. సో తెచ్చింది A to Z అంతా కూడా మన పేజ్ లో అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఇంక ఇక్కడైతే పిల్లలకి ఇక నేనే రాఖీ కడుతున్నాను అనమాట. అంటే ఇంకా ఎవరితో కట్టించాలో అర్థం కాలేదు. ఇంకా అమ్మాయి వాళ్ళు ఆ రోజు కట్టమని ఇచ్చారు కదా, ఇంకా అందుకనేసి ఇంకా నేనే కట్టేస్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళిద్దరికే ఇచ్చి ఒకరితో కట్టించాల్సింది, బట్ నాకు అప్పుడు ఆ ఐడియా రాలేదన్నమాట. ఇంకా నేనే కట్టేసాను. కట్టిన తర్వాత ఇంకా ఆలోచన వచ్చింది, బట్ ఇంకా ఏమైందిలేండి. అక్క అరే భలేగుండిరా నీ విషెస్. అట్లా సో ఇంకట్లా హారది అట్లా అయితే ఏమి ఇవ్వలేదులేండి. అంటే ఇంకా నేనేమి ఇస్తానులే అనేసి. అందులోనూ మాకు ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు లేదనమాట. ఫస్ట్ ఎప్పుడు రాఖీ కట్టినా సరే రాఖీ కట్టేసి నోట్లో స్వీట్ పెట్టడం అంతే. ఇంకా అక్షింతలు గాని ఇంకా హారతి ఇవ్వడం గాని ఎప్పుడు నాకు మ్యారేజ్ అవ్వకముందు ఎప్పుడు కట్టినా సరే అట్లా చేయలేదన్నమాట. సో ఇంకట్లా పిల్లలకి రాఖీ కట్టేసి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. సో బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంట్లో ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఇంకా అందరం కూడా బయట నుంచి తెచ్చుకున్నాము. నిన్న అన్ని ప్రసాదాలు నైవేద్యాలు చేసాం కదా, ఇంకా ఆ ప్రసాదాలు తిని నోరంతా ఏదోలా ఉందిలే అనేసి ఇంక ఈ రోజు అందరం కూడా బయట తెచ్చేసుకున్నాము. ప్రస్తుతానికి మేమైతే గుంటూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్, మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి. మీ అక్కకి అక్కలకు రాఖీ కట్టరు, అన్నయ్యకి తమ్ముళ్ళకి కడతారు. అక్కలకు కూడా కట్టుకుంటారు. అక్కలు కూడా ఒకళ్ళకొకళ్ళు కట్టుకుంటున్నారు. మరి నీకు తమ్ముడు ఆడున్నాడు? నాకు తమ్ముడా? డాడీనా? నాన్నకు అన్నయ్యరా డాడీ. నీకు తమ్ముడా? ఎవరు? డాడీ. డాడీ నాకు బావ, నాన్నకి అన్నయ్య. మరి నాన్నకు బావా? ఇద్దరు బాగున్నానా? మరి నాన్న డాడీ అన్న తమ్ముళ్ళు కదా. నా తమ్ముళ్ళు బావా? నాకు ధనరాజు మావయ్య అన్నాయే. అన్నయ్య రామకృష్ణ అన్నాయే. అది మరి రామకృష్ణ మావయ్య. తమ్ముడు ఎవరు నీకు? తమ్ముడా? అప్పుడు తనుశ్రీ అక్క వచ్చిందే, కేదార్నాథ్ అన్నయ్య ఇచ్చాడుగా, వాడు తమ్ముడు. సరిపోయింది. ఇటీ దాచి పెడతా. ఇటీ వాళ్ళకి కార్లు ట్రావెలింగ్ చేసినప్పుడు తినడానికి ఏదో ఒకటి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మా వాడు డౌట్స్ మామూలుగా లేవన్నమాట మా పెద్దోడి. సో ఇంకా ఈడు చూడండి ఎట్లా కూర్చున్నాడో, నాదే రాజ్యము, నాదే ఈ కారు, నన్ను ఎవరేం చేస్తారు అన్నట్లు కూర్చున్నాడు అనమాట. నేను ముందు కూర్చున్నానండి, అస్సలు నేను వెనక్కి వచ్చింది దాకా ఎంత గోల్ చేశాడంటే ఫైనల్లీ వాడు కూడా వెనక్కి వచ్చాడు చూడండి. అసలు నన్ను మామూలు కొట్టలేదు ముందు కూర్చున్నానని చెప్పేసి. ఎప్పుడు ఫ్రంట్ సీట్ లో కూర్చున్నా సరే అంతే చేస్తాడండి. అదే అదే అది అది ఇంకా కాలింగ్ బెల్ కడదాం.
వస్తున్నాడు. మనో మనో, హౌ ఆర్ యూ? అక్కడికి కూడా వాళ్ళు సో ఇంకా ఫైనల్లీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక రాగానే కాసేపు బాగా మాటలు చెప్పుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడ రాఖీ అయితే కడుతున్నాను. నాది ఇంకా మా అక్కదండి. అక్క కూడా ఇచ్చెళ్ళింది అనమాట కట్టమని. సో ఇంకా అక్కది నాది ఇద్దరిది కూడా అన్నయ్యకి ఇంకా రాఖీ అయితే కట్టేస్తున్నాను. ఇంకా మా అన్నయ్య ఏమో రమ్మంటే కుదరలేదులే అని చెప్పేసి కొంచెం అన్నాడు అనమాట. నాకు అక్కడ కడుతున్నాడు. తీసుకోండి. బ్లూపర్స్ కింద వాళ్ళిద్దరు వస్తారు వీడియో. ఆ కుంకుమ తీసినట్టున్నారు చూడు మనం. అబ్బాయి హాయ్ చెప్పు, అత్త వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అని చెప్పు. పొద్దున్న నుంచి ఉన్నాడు, అయితే పొద్దున. సో ఇంకా అట్లా ఫైనల్లీ అన్నయ్యకి రాఖీ కట్టి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. యాక్చువల్ గా మార్నింగే వెళ్దాం అనుకున్నాం, బట్ అన్నయ్యకి వేరే ఫంక్షన్ ఉండి అక్కడికి అటెండ్ అయ్యారనమాట అమ్మ వాళ్ళ ఊర్లో. సో ఇంకా అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. సో ఈవినింగ్ అయిపోయింది, మోస్ట్లీ నైట్ కూడా అయిపోయింది మేము రిటర్న్ అయ్యేసరికి. చూడండి వచ్చేస్తుంటే ఫుల్ వర్షం అనమాట. ఇంకా మేము వస్తుంటే పాపం వాడు మనో ఏమో నేను కూడా వస్తా అనేసి కొంచెం అంటే కొంచెం డల్ గా పెట్టేశాడు అనమాట ఫేస్. ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతో ఇంకా మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా వస్తున్నే సరికి డల్ గా పెట్టేశాడు ఫేస్. ఇక మాకు కూడా పెద్దగా ఉన్నట్లే లేదు, చక్కగా మార్నింగ్ వెళ్ళే వాళ్ళం ఇంకా అన్నయ్య ఉన్నట్లయితే. సో అట్లా ఫైనల్లీ ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా మా వారండి అసలు వీడియో తీయమనిస్తే ఎప్పుడు ఆఫ్ చేద్దామా అనే పనిలోనే ఉంటారన్నమాట. సరిగా తీయలేదు. అదేమంటే మళ్ళీ నేను పేర్లు పెడతాను అని చెప్పేసి అంటా ఉంటారు. మరి ఇట్లా సగం సగం తీస్తే పేర్లు పెట్టమా చెప్పండి, ఎప్పుడు ఆఫ్ చేద్దామా అనే ఆలోచనలో ఉంటారు. సో ఇక అట్లా తీసారనమాట వీడియో. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా నేను అన్నయ్య వాళ్ళకి కడతాను అనమాట రాఖీ. కుదిరితే ఇద్దరికి కడతాను, ఒక్కొక్కసారి ఒకరికి కుదురుతుంది, ఒకరికి కడతాను, ఒక్కొక్కసారి అసలు ఇద్దరికి కుదురుతాను అనమాట. అప్పుడు మాత్రం కొంచెం బాధేస్తుంది. ఇంకా ఈ ఇయర్ మాత్రం తమ్ముడికి కూడా కట్టాను. తమ్ముడు అంటే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అండి. ఇంతవరకు ఎప్పుడు కట్టలేదు అన్నమాట వాడికి, ఫస్ట్ టైం కట్టాను. మంచిగా అనిపించింది. అంటే ఆడపడుచు వరుస పక్కన పెడితే బాబాయ్ అవుతారు కదా, అంటే పిన్ని వరుస బాబాయ్ వరుస అనుకుంటే బాబాయ్ అవుతారు కదా. బాబాయ్ ఏంటంటే మాకు ఇంతకు ముందే మేము రిలేటివ్స్ అన్నమాట. సో అట్లా బాబాయ్ ఇంకా కొడుకు కాబట్టి తమ్ముడే కదా అయ్యేది అన్నట్లు నాకు ఎందుకు ఇయర్ బాగా కట్టాలనిపించింది. సో ఇంకా అట్లా ఇయర్ అయితే కట్టా అనమాట. కొంచెం హడావిడిగా కట్టాను, ఇంకా ఆ టైంలో వీడియో తీయలేదన్నమాట. సో అది ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసామంటే ఇంక ఇక్కడైతే పిల్లలు తింటూ ఉన్నారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ మా రాఖీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఎక్కువ నేను మా అన్నయ్య వాళ్ళిద్దరికే కడతా, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరికే కడతాను. సో ఇంక ఇయర్ అన్నయ్య రాలేదనమాట, ఇంక అందుకనేసి కజిన్ బ్రదర్కి అయితే కట్టేసి వచ్చాను అన్నయ్యకి. సో అదనమాట నాది అక్కది. అక్క నేను ఇద్దరము మొన్న షాపింగ్కి వెళ్తే ఒకరోజు అప్పుడు తీసుకున్నాము, అక్క నాది కూడా కట్టేసే అని చెప్పేసి అప్పుడే చెప్పేసింది అనమాట. సో ఇంక అట్లా ఇద్దరితో కూడా కట్టేసాను అనమాట. సో అది సో ఇంకా మా వాడు చూడండి మొన్నే కదా పెయింట్ వేసింది, అప్పుడే మార్కర్తో గీతలు గీసేసాడు అనమాట.
వాడు గీయడము నేను తుడవడము. మొన్నే కదా వేసింది అనేసి ఎక్కడ గీసినా కొన్ని తుడిచేసాను. ఇంక ఇది చూడండి అసలు గోడలకి ఇట్లా ఉంటే అంత మంచిగా అనిపించదు. సో క్లీన్ చేయాలి ఇది కూడా. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.